110వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 109వ మహాజన సభ జరుపుకుంటోంది. 104,000కు పైచిలుకు సభ్యులతో, 4,000 కోట్లకు పైగా డిపాజిట్లతో, 3,200 కోట్ల పైన సభ్యులకు ఇచ్చిన రుణాలతో, 352 కోట్లకు పైగా సభ్యుల సేరిధనంతో, 2 తెలుగు రాష్ట్రాలలో 51 బ్రాంచీలతో విస్తరించి డిజిటల్ సేవలతో నెట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రగతి పథంలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 2023-24 సంవత్సరానికి నికర లాభం 87 కోట్ల 79 లక్షల రూపాయలు సాధించింది. బ్యాంకులో చేరిన సభ్యులకు మెడిక్లెయిమ్ పథకం, ప్రమాద బీమా పథకం అమలు చేస్తూ చదువుకుంటున్న సభ్యుల పిల్లలకు మెరిట్ అవార్డులు అందజేస్తూ సహకారమే ఊపిరిగా, సమాజ శ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగుతోంది. గౌరవనీయులు సహకారోద్యమ పితామహులు, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ శ్రీ మానవ్ ఆంజనేయులు గారి సుదీర్ఘ నేతృత్వంలో అగ్రగామి బ్యాంకుగా విరాజిల్లుతున్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా శ్రీ చలసాని రాఘవేంద్రరావు గారి దీక్షా దక్షతలు, ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ పివి నరసింహమూర్తి గారి కార్యదక్షత, ఉద్యోగుల కార్యనిర్వహి బ్యాంకు శాఖోపశాఖలుగా విస్తరించడానికి ముఖ్య కారణం. రేపు ఉదయానికల్లా 94.5% 94,000 మంది సభ్యులకి డివిడెండ్ పడిపోతుంది. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని పరిష్కారం చేసి 1-2 రోజుల్లో దాన్ని కూడా చెల్లించడం జరుగుతుంది. రైట్, ఇంకా చివరి ఏజెండాకి సంబంధించి మీరందరూ చాలా మంది మాట్లాడారు. మన పెద్దలు ఆంజనేయులు గారు ఆయనకి రిటైర్మెంట్ లేదని, రిటైర్మెంట్ అనేది ఉండదని, లేకపోతే మరొకటి చాలా చర్చ జరిగింది. దాని మీద వారు కూడా మాట్లాడతారు. ఈ చివరి తీర్మానాన్ని నేనే మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాను. పాలకవర్గంలో చాలా కాలంగా వారు చెబుతూ వచ్చారు. గత ఏడాది కూడా మహాజన సభలో కూడా కొంత సూచనాప్రాయంగా చెప్పారు. అంతకు ముందు నుంచి చెబుతూ వచ్చారు. అనేక అంశాలు దాని చుట్టూ ముడిపడి ఉన్నాయి. వారు ఈ నెల 29వ తేదీకి మన బ్యాంకు పాలకవర్గంలోకి వచ్చి 41 సంవత్సరాలు పూర్తవుతాయి. 1983 జూన్ 29న జరిగిన ఎన్నికల్లో తొలిసారి వాళ్ళు ఈ బ్యాంక్ పాలకవర్గ సభ్యులుగా, చైర్మన్గా ఎన్నికయ్యారు. వారి యాక్టివ్ లైఫ్లో సగభాగం ఈ సంస్థతో నడిచింది. ఈ సంస్థ అభివృద్ధిలో అంత పాత్ర వారు చిన్నప్పుడే 5 సంవత్సరాలని పక్కన పెడితే, వారికి ఊహ తెలియనటువంటి 4-5 పక్కన పెడితే సగం జీవితం దీంతో ముడిపడి. కాబట్టి అనేక సందర్భాల్లో మన సంస్థలో లేరు. వారు ఒక సామాజిక జీవితంలో విభిన్న అంశాలలో వారి పాత్రని నిర్వర్తించారు. రేఖామాత్రంగా మనకి ఇచ్చినటువంటి తీర్మానంలో వాటన్నింటిని గురించి కొద్దో గొప్ప ప్రస్తావించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వారి పాత్రకి సంబంధించి, వారు చేసినటువంటి కృషికి సంబంధించి. అందుకని ఆ తీర్మానాన్ని వారి యొక్క అభ్యర్థన మేరకు ఇక్కడేదో పాలకవర్గ సభ్యులు వారు ఉండటం వల్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నారనో మరొక కారణం చెప్పో వారి రాజీనామాను ఆమోదించాలని కోరుతారు. వారి యొక్క అభీష్టానికి అనుగుణంగానే ఈ రాజీనామాని ఆమోదించాలనేటువంటి తీర్మానాన్ని అంతిమంగా మేము ఏమీ డిస్కస్ చేయకుండా కూడా మీ దగ్గరికి రాలేదు.
కొంత డిస్కస్ చేసిన తర్వాతే చివరికి మా అభిప్రాయాన్ని కూడా ఆలోచనలను కూడా మేళవించుకున్న తర్వాతే ఈ తీర్మానాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. వారి రాజీనామాని ఆమోదించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వారు కూడా మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత ఇంకేమైనా దాని మీద మనం ఒక అంతిమ నిర్ణయం తీసుకుందామని చెప్పి కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమస్య వచ్చింది, మల్కాపురంలో మనం లోన్లు ఇవ్వగలమా అని. అప్పుడు ఊరక పోర్టు చైర్మన్ని కలిసి మాట్లాడారు. ఏమన్నా మీరు అదేం స్వాధీనం చేసుకొని ఉన్నారు, స్వాధీనం చేసుకోవాలి, ఆదాలు ఏమో ఉంది, అక్కడంతా ఇల్లు కట్టుకున్నారు, మేము దాని జోలి పోము అన్నారు. రాసిస్తావా అన్నారు. నేను రాసేమని కానీ మీరు అప్పులు ఇచ్చిన దేనికి మేమేం అభ్యంతరం పెట్టాం, మీరు ఏమన్నా చేసేస్తే చేసేసుకోండి. మేము భవిష్యత్తులో కూడా ఏ చైర్మన్ వచ్చినా కూడా ఆ జోలి ఆ ఎళ్ళకు పోయేట్టు పోకుండా చూడగలము. ఆ విధంగా రికార్డు ఆల్రెడీ తయారై మా ఇంటర్నల్గా ఉంది. కాబట్టి మీకేం అభ్యంతరం లేదన్నారు. అందుకని మల్కాపురంలో మనం లోన్లు ఇచ్చాం. ఇలాంటి ఘటనలన్నీ చూసుకొని మనం సామాన్య ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచించాలి, కానీ ఏ విధంగా ఇవ్వకుండా ఉండొచ్చు అనేది ఆలోచించడం ప్రారంభిస్తే మనకి చాలా మార్గాలు దొరుకుతాయి. ఇలాంటి సమస్య ఏ విధంగా ఇవ్వాలో చూడాలని ఇలాంటి సందర్భంలో కోరుకుంటాను. అంటే పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు అర్థం కాదు, మన చుట్టూ ఉన్నారు సార్. నేను అప్పుడప్పుడు మన ఎంప్లాయీస్ అంటాను, ఇప్పుడు కాదు ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక ఆఫీసరే చెప్పాడు, మా ఎంప్లాయీ ఆఫీసర్, ఎవరండి అసలు ఎక్కడా కూడా 1 లక్ష రూపాయలకి తక్కువ లోన్లు అడిగిన పాపాన్ని ఎవరు పోవటం లేదండి. కానీ మాకైతే కనపడతారు 20,000కి 50,000కి అప్పులు తీసుకున్న వాళ్ళు అదే సందర్భంలో ఇవ్వగలిగారు. ఎట్లా ఇచ్చాం? లేకుండా ఇచ్చాము. అందుకని ఒక్కొక్కసారి మన దృక్పథం సామాన్య ప్రజలు లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కడ ఉన్నారో చూసుకొని ఇవ్వటం మొదలుపెడితే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇంకా మన దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి. ఇక్కడ ఏదో అందరూ ధనవంతులైపోయారని అనే పరిస్థితి వద్దు. ప్రతి పట్టణంలో అర్హులైనటువంటి వారు, లోన్లు తీసుకోవాల్సినటువంటి వారు, తీసుకుంటే కానీ గడవనటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మనమే ఆలోచించి పథకాలు రూపొందించి అప్పులు ఇవ్వాలి తప్పితే నేను చూస్తున్నాను చాలా బ్రాంచీల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి కానీ అప్పులు ఇవ్వడానికి పడిపోతుంది. నేను అంటాను, మీరు డిపాజిట్లు తేలేకపోతే అయ్యో బాగలేదని ఎకానమీ డిపాజిట్లు బాగా దాటలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే there is something wrong with that, our understanding. అందుకని కొంత సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచేందు విధంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ముఖ్యంగా దాంట్లో కమిటీ సభ్యులు మంచి పాత్ర వహించాలనేటటువంటి నేను మనవి చేస్తున్నాను. ఇక మిగతా ఆర్థికలో నేను నేర్చుకోవాల్సింది కూడా ఉంది. కాబట్టి రాజీనామాని గురించి అసలు అది పెద్ద సమస్య కాదు. కొంతమంది రిటైర్ అవసరం లేదని కాబోదు. నేను రిటైర్ అవుతానని బ్యాంకులో రిటైర్ అయితే నేను పనిచేయనని ఎవరు పని ఇక్కడే చేయాలి, ఇంకెక్కడ చేయకూడదా? మీరే ఒప్పుకోరు. కొంతమంది అక్కడ అన్నారు ఏదో సందర్భం వచ్చి
ఆయన జీవిత కాలంలో ఇది ఎక్కువ బాగా ఉంది కాదు. ఎప్పుడో నేను 1956లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యా. ఆనాటి నుంచి వాటికి ఉన్నాను. బహుశా చచ్చిపోయిందాకా ఆ పార్టీలోనే ఉంటాను. అది ఎక్కువ కాలం, లేకపోతే ఇది ఎక్కువ కాలం. కాబట్టి నాకు ఏదంతా జీవితం అంతా దీనికి అర్పించాడంటే చాలా మందికి నా జీవితాన్ని గురించి తెలుస్తుంది. కానీ నేను ఎక్కువ కాలం దాంట్లోనే చెప్పాను. దాంట్లో ఉంటూనే నేను దీంట్లో అధ్యక్షుడిగా ఉంటూనే ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యేగా చేస్తూనే ఈ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏది ఇది మాకు నీకు తెలుసండి, నువ్వు ఎమ్మెల్యే అన్న సంగతి కూడా మాకు తెలియదు. నేనేంటి జనరల్గా తెలియకపోవచ్చు, కానీ వైజాగ్ వాళ్ళకన్నా తెలుసుగా, వాడు కూడా ఎందుకు అంటారు. కాబట్టి నా జీవితంలో అనేక బాధాలు ఉన్నాయి. దాంట్లో ఇది ప్రముఖ పాత్ర వహించింది. నేను దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే నాకు ఏమీ తెలియకుండా కోఆపరేటివ్లోకి ఏదో పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. వచ్చాను. వచ్చిన తర్వాత అది కూడా అందరి కృషి వల్లే. నేను వచ్చినప్పుడు 11 ఎంప్లాయీస్, 1 కోటి రూపాయల లోపు డిపాజిట్లు, లోన్లు ఉన్నాయి. అలాంటిది పెద్దదయ్యింది. ఇది అందరూ చేసినటువంటి కృషి. ఆ రోజు 11 మంది ఎంప్లాయీస్, ఆ రోజున్న పాలకవర్గం. అలాగే ఇప్పుడు కూడా ఈ తీవ్ర కాలంలో కూడా మొత్తం టీము అంతా కలిసి చేసినటువంటి కృషి తప్పితే, సమిష్ట కృషి వల్ల ఈ బ్యాంకు అభివృద్ధి చెప్పింది తప్పితే అదేదో నాకు ఒక్కడి వల్ల జరిగింది కాదు. ఇది ఒక్కడి వల్ల అంటే మన వాళ్ళకి మనుషుల్ని చెడగొట్టడం కూడా బాగా తెలుసు. దీంట్లో తెలివితేటలు కూడా ఉన్నాయి కొంతమంది. ఏమిటంటే ఒకరిని పైకెత్తవచ్చు, ఏదైనా తప్పు అయితే మాదే వర్ష లేదండి ఆయనే కారణం. దీంట్లో కోఆపరేటివ్లో అందరూ మీరు ఓనర్స్. మీరు ఇక్కడ ఉన్న చైర్మన్ అందరూ కూడా ఒకటే పద్ధతి. ఇక్కడ మన దాంట్లో చైర్మన్ అని కానీ సభ్యుడని కానీ ఈ షేర్ క్యాపిటల్ విషయంలో ఎవరికి తేడా లేకుండా ఎందుకు పెట్టబడింది? మిగతా కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఏమీ లేదు. కొన్ని చోట్లయితే నాకు తెలుసు డైరెక్టర్లుగా మాత్రమే 75% మొత్తం వాళ్ళయే షేర్ క్యాపిటల్, మిగతా 25% కొంతమందికి ఇస్తారు. కానీ ఇక్కడ లేదు. ఇక్కడ మాత్రం 2 lakhs 5 లక్షలు చేయమని అడిగేవాళ్ళు ఉన్నారు, 10 లక్షలు చేయమని అడిగేవాళ్ళు ఉన్నారు. మొత్తం షేర్ క్యాపిటల్లో 5% వరకు ఒక వ్యక్తికి ఉండవచ్చని రిజర్వ్ బ్యాంకు వారు నిబంధన విధించారు. 5% దాటి ఉండకూడదు. అంటే మనం కూడా 10 కోట్లు కూడా ఇవ్వచ్చు. మన లెక్క ప్రకారం మనం అంటే 5% అంటే. కానీ ఏమవుతుందా అట్లా ఇస్తే ఏమవుతుంది? 1 కోటి రూపాయలు 5 కోట్లు పెట్టి కొంతమంది చేస్తే ఈ సంస్థ కోఆపరేటివ్ సంస్థగా ఉండదు. ఇది ఒక కంపెనీగా అయిపోయి దీన్ని ఒక పూర్తి వ్యాపార సంస్థగానే మారుస్తారనేది మా అభిప్రాయం. అందుకనే అలాంటి పద్ధతి లేకుండా 2 లక్షల వరకు సామాన్య ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఇట్లా షేర్ క్యాపిటల్ అమెరికా పరిమితం చేస్తున్నాం. ఇది ఒక భాగం. మిగతా నాకు తెలిసినంత వరకు మిగతా చోట అట్లా జరగదు. ఇక్కడ కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ ని మెయిన్ గా చూస్తున్నాం. ఆ చర్చలోకి నేను పోను. కానీ ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఈ రెండింటినీ కలపడం కూడా చాలా కష్టమైనటువంటి పని.
కోఆపరేటివ్ ఒక సామాజిక ఒక లక్ష్యంతో నిర్వహించబడేటటువంటిది కోఆపరేటివ్, పరస్పర సహాయం. దీంట్లో ఎక్కడ వాళ్ళే మన వాళ్ళే డిపాజిటర్లు, మన వాళ్ళే అప్పులు తీసుకుంటున్నారు. దీంట్లో సభ్యులే, వారు సభ్యులే, అప్పులు తీసుకునేవారు సభ్యులే, డిపాజిట్లు పెట్టిన వారు కూడా సభ్యులే. ఇప్పుడు రాను రాను ఏ యాక్టివిటీ కనుక లేకపోతే వాటిని సభ్యులుగా ఉంచని ఓట్లు నేను వేస్తానండి, చాలా కోట్లు వేస్తానండి, కానీ ఎప్పుడో సంవత్సరానికి వచ్చి వడ్డీ తీసుకుంటానండి అంటే బహుశా అలాంటి మెంబర్ని రద్దు చేయాల్సి వస్తుంది. ఇదివరకు రద్దు చేయాల్సిన అవసరం లేదు. నా ప్లాన్లో అయితే ఒరిస్సా ఇమీడియట్ గా తెలుగు ప్రాంతాలు ఉంటాయి, ఒరిస్సాలో ఆ స్టేట్ లోకి వెళ్ళొచ్చు. సరే, తెలంగాణ ప్రాంతం అంతా మన అంతసేపటికి హైదరాబాద్ సిటీలోనే ఉన్నాం. నిజానికి నల్గొండ, ఖమ్మం ఆ దారి అంతా కూడా చూసుకోవచ్చుగా. మన కనుక మంచి టీమ్స్ కనుక డెవలప్ అయితే ఈ బ్యాంకు మరింతగా విస్తృతి చెంది మరింతగా సామాన్య ప్రజల యొక్క విస్తృతి చెందడం అంటే ఇందాక ఎవరో అడిగారు, ఏది 15%. 15% ఏమిటి? ఈ బ్యాంకు ఒకప్పుడు 47% ఇచ్చింది డివిడెండ్. 42% ఇచ్చారు, 36% ఇచ్చాం, 20% ఇచ్చాం, 25% ఇచ్చాం. అది నా కాలంలో ఏమైందంటే అసలు ఆ రోజు మా లక్ష్యం ఏమిటంటే కోఆపరేటివ్ అంటే ప్రజలకి విశ్వాసం లేనటువంటి దశ. కాబట్టి వచ్చిన లాభాలన్నీ పంచి పెడదాం. మాకేమో ఎన్టీ రామారావు దొరికాడు, ఆయన చేసిందో తెలియలేదో ఒక లైన్ చెప్పేసేసాడు. అబ్బాయి ఏమైనా సరే పైన మాత్రం అంత ముందు 12% కన్నా ఎక్కువ డివిడెండ్ ఇవ్వకూడదు అనే 10% ఉంది చట్టంలో. 1964 యాక్ట్లో రూల్లో పెట్టారు. అది పాటించాల్సి వచ్చేది. అది పాటించకుండా ఈయన అది ఉండేటటువంటి ఆ లెవెల్ని తీసేశారు. మీ ఓపిక లాభాలు వస్తే మీ లాభాలు కనుక వస్తే ఎంతైనా ఇచ్చుకోండి అన్నారు. ఇదే సమయాన్ని మేము పెంచేసాం. అప్పుడు మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళా తగ్గుతూ వచ్చింది. అందుకని ఇప్పుడు 12లో ఉన్నాం. ఇప్పుడు చెడిపోయినట్టు కాదు, కానీ ఆ రోజుల్లో ఎంత తక్కువే అమౌంట్. ఇప్పుడైనా మరి చాలా మంది అంటున్నారు 15% ఇస్తే ఏమయ్యేది. ఐ థింక్ ఆ డబ్బులు చాలు. 38 కోట్లు ఎక్కడ వస్తాయి? మనం పెట్టినటువంటి మన క్యాపిటల్ ఎంత? 350 కోట్లు మొన్న మార్చికి. దీంట్లో మొదటి నుంచి లేవు, లాస్ట్ మార్చి నుంచి లేవు కదా. ఇది కానీ అందరూ కూడా సంతోషంగా నా పదవి నిర్వహణని అంగీకరిస్తారని విశ్వసిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఆంజనేయులు గారు అంత సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నేను ఆ తీర్మానంలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని నేను ఇందాక ప్రస్తావించలేదు. వారి వివరణ స్ఫూర్తిదాయకమైందని నా అభిప్రాయం. వాస్తవాలకి దగ్గరగా ఉండేటువంటి వివరణ, నిజాయితీకి దర్పణం. దాన్ని ఆస్ఫూర్తితోనే మనం కూడా తీసుకోవాలి. నేను అనుకోవటం ఆ తీర్మానంలో మనం ప్రతిపాదించినట్టుగా ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వారు మన బ్యాంకుకి చైర్మన్గా చేయలేరు. సహకార రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ బ్యాంకులన్నింటికీ నాయకత్వం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నిపుణుల కమిటీలో సభ్యులుగా చాలా క్రియాశీలమైనటువంటి పాత్రను పోషించారు. మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ రూపొందినప్పుడు వారు శాసనసభ్యులుగా ఉన్నారు.
అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు సహకార మంత్రిగా ఉన్నారు. వారు ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు, నువ్వు ఈ బిల్లుని అడ్డం పెట్టడాక ముందు రానియచ్చు, వచ్చిన తర్వాత చట్టం అయిన తర్వాత దానిలో అవసరమైనటువంటి సవరణలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీలో కూడా వారు నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుల సంయుక్తంగా ఒక ఎంఓయూ చేసుకుని ఒక అగ్రిమెంట్ చేసుకుని ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీకి సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగారు. అట్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార ఉద్యమానికి అర్బన్ బ్యాంకులకి ప్రత్యేకంగా క్రెడిట్ సొసైటీల యొక్క పాత్రలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. సహకార మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు వారిని ఎంతో గౌరవించేవారు. మీలో కొంతమంది అయినా వారిని 25 సంవత్సరాల సందర్భంగా ఒక మంచి సభని అభినందన సభని అప్పుడు ఏర్పాటు చేశారు. అప్పుడు కమిషనర్ గారు శర్మ గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక మాట అన్నారు, ఈ సహకార రంగానికి నన్ను కమిషనర్గా చేస్తే చాలా సంతోషంగా వచ్చాను. ఈ సహకార రంగం ద్వారా సమాజానికి మంచి చేయొచ్చు అనేటువంటి నమ్మకం నాకు ఉండేది. ఇక్కడికి వస్తే దీని శత్రువులు ఎక్కడో లేదు, మా ఆఫీసులోనే ఉన్నారని నాకు అర్థమైంది. అప్పుడు ఏమి చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తే ఏ సమస్యకైనా పరిష్కారం ఆంజనేయులు గారి దగ్గర దొరుకుతుందనేటువంటి నమ్మకంతో ఆయనతో ఆ రకంగా సహకార వ్యవస్థలో అధికారులు నిజంగా నిజాయితీగా పనిచేయాలనుకున్నటువంటి వారు వారి సూచనలు సలహాలు తీసుకుని అనేక అంశాలని ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత వారు మన బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత రాష్ట్ర అసోసియేషన్కి కార్యదర్శిగా, జాతీయ సమాఖ్యకి 89లో డైరెక్టర్గా ఎన్నికై 2019వ సంవత్సరం వరకు 30 సంవత్సరాల పాటు దాని డైరెక్టర్గా, వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన బహుశా దానికి అధ్యక్షులు అయ్యి ఉండేవారు. ఆయన హిందీ వచ్చుంటే, ఆయనకి హిందీ రాదు కాబట్టి నాకు ఆ బాధ్యత వద్దని ఆయన స్వయంగా అన్నందువల్ల ఇంకొక ఆయన్ని కేరళకు సంబంధించినటువంటి విజయ్ కుమార్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కానీ వారి సేవలోనేవి దేశవ్యాప్తంగా కూడా అక్కడ కూడా వారి దేశంలో జ్ఞాపకం ద్వారా అనేక మార్పులు తీసుకురావడానికి, ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీద, రిజర్వ్ బ్యాంక్ మీద అనేక రకాలైనటువంటి ఒత్తిడి తీసుకురావడం ద్వారా అర్బన్ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టతకి వారు ఎంతో కృషి చేశారు. వారి కృషికి గుర్తింపుగా మన అందరం, కేవలం మనమే కాదు, మన సభ్యులు, మన ఉద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ బ్యాంకులు, జాతీయ సమాఖ్య నాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక అభినందన సభని ఆగస్టు లేక సెప్టెంబర్ మాసాల్లో మన విశాఖపట్నంలో అందరికీ అనుగుణమైనటువంటి పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఆ రకంగా వారిని గౌరవిద్దాం. వారి స్ఫూర్తి నిరంతరం మన వెన్నంటి ఉండేటట్టుగా, వారి జ్ఞాపకాలు, వారి అనుభవాలతో ఉన్నటువంటి ఒక అభినందన సంచికను తీసుకొచ్చి అది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటువంటి పద్ధతిలో చేస్తే అది నిజమైనటువంటి వారి పట్ల అభిమానం చూపినట్టుగా ఉంటుందని నేనైతే పాలకవర్గం తరఫున భావిస్తూ మీ ముందు ఆ ప్రతిపాదనని ఉంచడం అనేటువంటిది చేస్తా ఉన్నాను. అట్లాగే కేవలం ఆయన ఏదో రాజీనామా చేసి పాలకవర్గంలో లేనంత మాత్రాన ఈ బ్యాంకు యొక్క శ్రేయోభిలాషిగా లేరనో, ఈ బ్యాంకుతో సంబంధించినటువంటి వ్యక్తి కాదనో మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. వారు మనకి మార్గదర్శిగా వారి స్ఫూర్తి ఎప్పుడు ఉంటుంది. అదే సమయంలో వారు మన బ్యాంకుకి శాశ్వతమైనటువంటి సలహాదారుగా ఏ అంశం వచ్చినా వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుని ఈ పాలకవర్గం పనిచేస్తుందని మా అందరి తరఫున మీకు ప్రతినిధులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఆ రకంగా దీన్ని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. డివిడెంట్ల గురించి వారు కూడా ఒక ప్రస్తావన చేశారు. చాలామంది మిత్రులు కూడా మాట్లాడారు. 28వ తారీఖున, ఇవాళ మనం 23లో ఉన్నాం, 28వ తారీఖున దేశంలో 2వ అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంక్ కాస్మోస్ కోఆపరేటివ్, ఆ బ్యాంకు 384 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ మిగులు ఈ ఏడాది సాధించింది. వారి బ్యాలెన్స్ షీట్ ప్రచురించారు.
వారి వెబ్సైట్లో ఉంది. దానిలో వారు షేర్ క్యాపిటల్ గతంలో మనకన్నా ముందుండేవారు. ఈ ఏడాది వారిని అధిగమించి మనం 3వ స్థానానికి మన బ్యాంక్ చేరుకోవాలి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే వారి షేర్ క్యాపిటల్ ఈరోజు 344 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే దాని మీద వారు 384 కోట్ల రూపాయలలో 8% మాత్రమే డివిడెండ్ని వారి షేర్ క్యాపిటల్ మీద 8% ప్రకటించారు. అంటే కేవలం 27 కోట్ల రూపాయలు మాత్రమే వారి సభ్యులకి డివిడెండ్గా చెల్లిస్తారు. వారి బ్యాక్గ్రౌండ్ వారి అవసరాలు ఏంటి అనేది నాకు తెలియదు. అందుకని మనం చెల్లిస్తున్నటువంటిది ఒక రీజనబుల్ అమౌంట్గానే మనం చూడాలి. దీన్ని 15%, 12%, లేకపోతే భవిష్యత్తులో మనం 2 లక్షలు చేయండి, 2 లక్షలు కాదండి, 4 లక్షలు చేయండి, 5 లక్షలు చేయండి అంటే 8%కి 5%కి మనం తీసుకోవడానికి రెడీ అయితే ఎంతైనా పెంచుకోవచ్చు. అదే ఇష్యూ కాదు. అందుకని మనం అలా పెంచుకుంటే ఇక్కడ డైల్యూట్ అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. న్యాయమైనటువంటి ప్రతిఫలం ఇచ్చేటట్టుగా మనం ఇవ్వగలిగేటట్టుగా మనం ఉండాలి. అందుకని దానికి తగినట్టుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని వారి రాజీనామాని పాలకవర్గం ఆమోదించి మీ ఆమోదం కూడా కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని హర్షధ్వానాలతో అందరూ లేచి నిలబడి హర్షధ్వానాలతో ఆమోదం తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. సన్యాసిరాజు గారు లేచి చివరిగా తప్పకుండా పెట్టారు. మరొకసారి ఇంకా రెండు పాయింట్లు నేను జస్ట్ ఒక్క నిమిషం కూర్చొని 2 పాయింట్లు ఆ సభ్యుల యొక్క ఆబ్సెంట్ కాలేకపోయినటువంటి ఆ సభ్యుల యొక్క ఆబ్సెన్స్ని, అలాగే ఇక్కడ కూడా మన ప్రతినిధులు కూడా ఒక 65 మందో 70 మందో హాజరు కాలేకపోయారు. 418 మందికి ఎంతమంది వచ్చారు? 300 సంథింగ్. రైట్. ఎంతమంది అయినా కానీ కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. మీకు కరెక్ట్ సంఖ్య లేకుండా నేను చెప్పలేను. ఈ సంతకాలన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని రిజర్వేషన్లో దాన్ని రాస్తాము. రైట్. అది రాలేకపోయినటువంటి ఈ మహాదర్శనం కూడా హాజరు కాలేకపోయినటువంటి ప్రతినిధుల యొక్క ఆబ్సెన్స్ను కూడా కంట్రోల్ చేస్తూ సెక్షన్ మన బహుళ రాష్ట్రాల సహకార సంఘం చట్టంలోని సెక్షన్ 29C కింద ఎగ్జంప్షన్ ఇస్తూ మహాధర్మ సభ తీర్మానం చేయవలసిందిగా ఈ మహాజన సభలో 2 తెలుగు రాష్ట్రాలలో గల 50 బ్రాంచీలు ఇటు శ్రీకాకుళం నుండి అటు హైదరాబాద్ వరకు విస్తరించి ఉన్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు సమన్వయ కమిటీ సభ్యులు బ్రాంచీకి ఒకరు చొప్పున వేదిక మీదకు వచ్చి తమ బ్రాంచీల పనితీరు, అభివృద్ధి, పురోగతికి అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఈ మహాజన సభలో ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ పివి నరసింహమూర్తి గారితో పాటు శ్రీ ఏవి రామకృష్ణారావు జనరల్ మేనేజర్, శ్రీమతి వివిబి వరలక్ష్మి ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, శ్రీ బివిఎస్ఎస్ఎన్ మూర్తి చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, ప్రధాన కార్య అధికారులు శ్రీ జె పూర్ణచంద్రరావు, శ్రీ కె జగదీష్ కుమార్, శ్రీ ఆర్ శ్రీనివాసరావు, శ్రీ ఆర్ పురుషోత్తం కుమార్, శ్రీ కె నాగేశ్వరరావు, మేనేజర్లు జోనల్ మేనేజర్లు శ్రీ పిఎస్ ప్రకాష్, శ్రీ ఆర్ తిరుమలరావు, శ్రీ ఎంవి గణేష్ కుమార్, ఎం సత్యనారాయణ, శ్రీ టిఆర్ ఠాగూర్, శ్రీ కె వెంకటేష్, సిహెచ్విఆర్ సుబ్రహ్మణ్యం, శ్రీ ప్రసాదరావు, లీగల్ మేనేజర్ శ్రీ వైవి రమణ, బ్రాంచ్ మేనేజర్లు డి పావని, కె శ్రీనివాసరావు, పి ఢిల్లీరావు, బి తిరునాథరావు, ఎస్ నగేష్, కెవి చిన్నారావు, ఎన్కే నాగేశ్వరరావు, ఎం ఎర్రయ్యరెడ్డి, జి రవికుమార్, ఎల్ శ్రీనివాసరావు, ఏ మధు, జి రఘుబాబు, పిల్లి సింహాద్రి, శ్రీమతి ఎం రాజకుమారి, శ్రీ ఎస్ఎస్ఆర్ మూర్తి, శ్రీ ఎంవి అప్పారావు, సి శ్రీనివాస్, వి బంగారబాబు, ఏ గోవిందరావు, సిహెచ్ వాసు, శ్రీమతి ఎన్ సునీత, ఐ యుగంధర్, జి హేమగిరి, ఎస్కే పాండే, జె శ్రీనివాసరావు, కె కొండబాబు, జిఎల్వి ప్రకాశరావు, టి విశ్వనాథ శర్మ,
శ్రీమతి కె క్రాంతికుమారి, సిహెచ్విఆర్ శాస్త్రి, పి శ్రీనివాసరావు, సిహెచ్ అపర్ణ, రావు వెంకట రామారావు, డి నవీన్ కుమార్, కె శేషాజీ కుమార్, శ్రీమతి వి కళ్యాణి, శ్రీమతి డి జ్యోతి, శ్రీ రెడ్డి ప్రకాష్, బి కనకారావు, కె శ్రీనివాసరావు, కె బుల్లికుమార్, బి తులసి కుమార్, జి దిలీప్, ఆర్ రవిశంకర్, టి ఉదయకృష్ణ సురేష్, పి సురేష్ కుమార్ పట్నాయక్, సిహెచ్ సత్యనారాయణ, ఎస్ శివనారాయణ, ఎం రామగణేష్, సిహెచ్ హేమేంద్ర తదితరులు